హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ అంటూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని ఆపగలిగే శక్తి కంటెస్టెంట్స్కి ఇచ్చి వరుస టాస్కులతో దూసుకుపోతున్నాడు. ఇక ఇది ఇలా ఉంటే ఈ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది నామినేషన్స్లోకి రావడం జరిగింది. ఆ 6 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే నబిల్, మణికంఠ, ఆదిత్య, ప్రేరణ, పృథ్వీరాజ్, సోనియా. ఇక వీరికి ఈరోజు ఉదయం వరకు ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక ఈ వారం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి నబిల్ అఫ్రిది ఓటింగ్లో తన సత్తా అయితే చాటుతున్నాడు. నబిల్కి ఇప్పటి వరకు 34% ఓటింగ్ అయితే జరిగింది. ఏ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఈ రేంజ్లో ఓటింగ్ జరగడం అనేది ఇంతవరకు చూడలేదు. కానీ నబిల్ అఫ్రిది మాత్రం తన రేంజ్ రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు అని చెప్పవచ్చు. ఇక రెండో స్థానంలో నాగమణికంఠ కొనసాగుతున్నాడు. నాగమణికంఠకి ఇప్పటి వరకు 16% ఓటింగ్ అయితే జరిగింది. నాగమణికంఠకి నిన్న ఎపిసోడ్ అయితే మరో లెవెల్ అని చెప్పవచ్చు. టీం కోసం అంటూ తన టాస్క్ నుంచి అవుట్ కావడంతో మణికంఠకి మంచిగా సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యి ఓట్ల వర్షం కురుస్తుంది. ఇక మూడో స్థానంలో ఆదిత్య కొనసాగుతున్నాడు. ఆదిత్య రోజు రోజుకి బాగా ఇంప్రూవ్ అవుతుండడంతో ఆదిత్య కూడా బాగానే ఓటింగ్ అయితే జరుగుతుంది. అలాగే సీతా క్లాన్లో ఉండడంతో సీత, విష్ణుప్రియ ఫ్యాన్స్ కూడా ఆదిత్యకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక నాలుగో స్థానంలో ప్రేరణ కొనసాగుతుంది. ప్రేరణకి 14.8% ఓటింగ్ అయితే ఇప్పటి వరకు జరిగింది. ప్రేరణ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే టాస్కుల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీంతో ఓటింగ్ బాగా జరుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే యష్మి ఫ్యాన్స్ కూడా ప్రేరణకి మద్దతుగా నిలుస్తున్నారు. ఇక చివరి 2 స్థానాల్లో వరుసగా పృథ్వీరాజ్, సోనియా కొనసాగుతున్నారు. వీరిద్దరిపై ఉన్న నెగిటివిటీ ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి కూడా లేదు అని చెప్పవచ్చు. పృథ్వీరాజ్కి ప్రస్తుతానికి 12% ఓటింగ్ అయితే జరుగుతుంది. పృథ్వీరాజ్పై ఎంతో కొంత సాఫ్ట్ కార్న్ ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్లో ఉన్న సోనియాపై ఏ ఒక్కరికి కూడా కొంచెం కూడా పాజిటివిటీ లేకపోవడంతో సోనియా ఈ వారం ఓటింగ్లో చిట్ట చివరన కొనసాగుతుంది. సోనియాకి ఇప్పటి వరకు 8% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఈ వారం బిగ్ బాస్ ఏదైనా అద్భుతం చేస్తే తప్ప వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వడం పక్కా అని చెప్పవచ్చు. ఈ ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని తెలిపి అలాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో, ఏ విధమైన నిర్ణయం వస్తుందని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.